పేపర్ 4 చూడండి ఒకసారి. ఒక పద్యాన్ని ఇచ్చాడు. ఆ పద్యం కింద మళ్ళీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. పై పద్యంలో ఉత్తముడిని ఎవరితో పోల్చాడు? పై పద్యంలో ఉత్తముడిని ఎవరితో పోల్చాడు కవి? ముత్యపు చిప్పలో పడిన నీటితో పోల్చాడు అనమాట. దేంతో పోల్చాడు? ముత్యపు చిప్పలో పడిన నీటితో పోల్చడం జరిగింది. మధ్యముడు ఎటువంటి వాడు? తామరకు పైబడిన నీటి బిందు వంటివాడు. మధ్యముడు ఎటువంటి వాడంట? తామరకు పైబడిన నీటి బిందు వంటి వాడు. అధముడిని ఎవరితో పోల్చాడు? అధముడిని ఎవరితో పోల్చాడు? కాలిన లోహంపై పడిన నీటితో పోల్చాడు. అధముడిని ఎవరితో పోల్చాడంట కవి? కాలిన లోహంపై పడిన నీటితో పోల్చాడు అనమాట. శుక్తి అంటే అర్థం ఏమిటి? ముత్యపు చిప్ప. శుక్తి అంటే ముత్యపు చిప్ప. పై పద్యం దేని గురించి తెలుపుతుంది? మనుషుల స్వభావం గురించి తెలియజేస్తుంది అనమాట. పై పద్యం మనుషుల స్వభావం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ గద్య భాగం ఇచ్చాడు. మళ్ళీ క్వశ్చన్స్. శక్తి యొక్క రూపాలు ఏంటి? శక్తి యొక్క రూపాలు ఏంటంట? ధనాత్మక, రుణాత్మక, ఉభయాత్మక రూపాలను కలిగి ఉన్నది ఏంటి మనకి? శక్తి. శక్తి ఎన్ని రూపాలుగా ఉందంట? 3. ధనాత్మక, రుణాత్మక, ఉభయాత్మక రూపాలను కలిగి ఉన్నది శక్తి. శక్తి యొక్క ఏ తత్వంలో ఆకర్షణ ఉంటుంది? ధనాత్మక మరియు రుణాత్మక శక్తి యొక్క ఆకర్షణ ఉంటుందంట. ధనాత్మకంలో మరియు రుణాత్మకంలో ఆకర్షణ అనేది ఉంది. ఆకర్షణ వికర్షణ నుండి వియుక్తమై ఉండేది ఏంటి? ఆకర్షణ వికర్షణ నుండి విముక్తమై ఉండేది ఏంటంట? ఉభయాత్మక తత్వం అనేది ఈ రెండిటిలో వియుక్తమై ఉంటదంట. శక్తి ఎప్పుడు సుషుప్తిలో ఉంటుంది? త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నప్పుడు. త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నప్పుడు. శక్తి యొక్క అంతిమ లక్షణం ఏంటి? సంతులనం. శక్తి యొక్క అంతిమ లక్షణం ఏంటి? సంతులనం అన్నమాట. నెక్స్ట్ వివేక విజయం అనే కావ్య ఖండిక ఎవరి రచన? వివేక విజయం అనే కావ్య ఖండిక ఎవరి రచన? వేముగంటి నరసింహాచార్యులు గారి రచన. వివేక విజయం అనేది వేముగంటి నరసింహాచార్యులు. ఈ క్రింది వాటిలో డాక్టర్ టి.వి. నారాయణ రచించిన రచన కానిది. ఈ క్రింది వానిలో టి.వి. నారాయణ రచన కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటంట? విశ్వామిత్ర చరితం అనేది ఈయన రచన కాదు. ఎవరి రచన? డాక్టర్ టి.వి. నారాయణ గారి రచన అనేది కాదనమాట. నెక్స్ట్ రంగనాథ రామాయణం ఎవరు రచించారు? రంగనాథ రామాయణం ఎవరు రచించారు? గోన బుద్ధారెడ్డి రంగరామాయణాన్ని రచించాడనమాట. పల్లె అందాలు పాఠాన్ని రాసిన వారు ఎవరు? పల్లె అందాలు పాఠాన్ని రాసింది ఎవరు? అచ్చి వెంకటాచార్యులు పల్లె అందాలను రాయడం జరిగిందనమాట పాఠాన్ని. పాషాణం అర్థం ఏమిటి? పాషాణం అంటే బండ. పాషాణం అంటే ఏంటి అర్థం? బండ. కాపు హాలికుడు అనే సమానార్థక పదాలు కలిగిన పదం. కాపు హాలికుడు అనే సమానార్థక పదాలు కలిగిన పదం ఏంటంట? సైరికుడు అనే పదము సమానార్థాన్ని కలిగి ఉంది. సమయం, నలుపు, చావు అనే నానార్థాలు కలిగిన పదం. సమయం, నలుపు, చావు అనే నానార్థాలు కలిగిన పదం ఏంటంట? కాలము. ప్రకాశించు అనే అర్థాన్నిచ్చే పదం ఏంటి? తనర్చు. ప్రకాశించు, తనర్చు. మన్మధునికి శత్రువు అనే వ్యుత్పత్త్యానికి కలిగిన పదం. మన్మధుడికి శత్రువు అనే వ్యుత్పత్తి అర్థానికి కలిగిన పదం ఏంటి? కామారి. భానుదయం విడదీయండి. భాను ప్లస్ ఉదయం, భానుదయం. భానుదయం, భాను ప్లస్ ఉదయం.
ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ఏంటంట? భీమార్జునుడు. భీమా ప్లస్ అర్జునుడు విడగొట్టాం కదా ఇక్కడ. ద్వంద్వ సమాజం ఏంటంటే భీమా అర్జునుడు. నెక్స్ట్, నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చే పద్య భాగం. నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చే పద్య పాదం ఏంటంట? జా వచ్చింది కాబట్టి చంపక మాల. ఉత్పలమాల అంటే ఏంటి? మర్తేబం అంటే ఏంటి? శార్దూలం అంటే ఏంటి? చంపకమాల అంటే ఏంటి? ఈ గుణాలు తెలిసి ఉండాలి. ఆ గుణాలలో నజభజ జజర అనేది ఏ గుణానికి సంబంధించింది? చంపకమాల. భరణ బబరవ అనేది ఉత్పలమాల. నజభజ జజర చంపకమాల. భరణ బబరవ ఉత్పలమాల. నెక్స్ట్, రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఏ వాక్యం? రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఏ వాక్యం? సంక్లిష్ట వాక్యం అన్నమాట. రాము అన్నం తిని బడికి వెళ్ళాడు, సంక్లిష్ట వాక్యం. నెక్స్ట్, లింగ వచన విభక్తులు లేని పదం. లింగ వచన విభక్తులు లేని పదం ఏంటంట? అవ్యయం. దాంట్లో లింగము వచనము విభక్తులు లేవు. అవ్యయం దానికి లింగము వచనము విభక్తులు లేని పదం అవ్యయ పదం. ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా అంశానికి చెందినది. ఏ బోధనా అంశానికి చెందిందంట? అవగాహన బోధనా అంశానికి చెందింది. పిల్లలు నాటకీకరణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలలో సరైన వారిని గుర్తించండి. సంభాషణ దూరమవుతుంది, వ్యవహార దక్షత పెరుగుతుంది, భాషపై పట్టు ఏర్పడదు, సహకార భావం అనేది కలుగదు. ఏ, బి మాత్రమే సరి అయినది. కంపం దూరమవుతుంది. నెక్స్ట్ది బి ఏంటి? వ్యవహార దక్షత పెరుగుతుంది అన్నమాట. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేస్తుంది. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది ఏంటి? వర్ణనాత్మక వ్యాకరణం. ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, రక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని అన్నవారు ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏమన్నాడంట? ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, రక్షణ ద్వారా బుద్ధి పదును నెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని మహాత్మా గాంధీ చెప్పాడు. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరంట? రామచంద్ర వర్మ. రామచంద్ర అనే వర్మ మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడ్డవారెవరు? రామచంద్ర వర్మ. మూల్యాంకనోపకరణము అయిన ప్రవృచ్ఛ అంటే పరిపృచ్ఛ అంటే ఏమిటి? మూల్యాంకనోపకరం అయిన పరిపృచ్ఛ అంటే ఏమిటి? పరీక్షలు విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను భావ ప్రకటనను తెలుసుకోవడం. పరీక్షలు విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను భావ ప్రకటనను తెలుసుకోవడం అనేది ఏంటి? పరిపృచ్ఛ అన్నమాట.